ఎందుకు ప్లెయిన్ వాటర్‌తో బట్టలు సరిగ్గా క్లీన్ అవ్వవు? గ్రీజీ షర్ట్‌ని వాటర్‌లో వేసినా, గట్టిగా రబ్ చేసినా స్టెయిన్ అలాగే ఉండిపోతుంది. కానీ డిటర్జెంట్ యాడ్ చేసిన వెంటనే డర్ట్ డిసపియర్ అవుతుంది. ఇది మ్యాజిక్ కాదు. ఇది ప్యూర్ సైన్స్. బట్టల మీద ఉండే స్టెయిన్స్‌లో మెజారిటీ ఆయిల్ బేస్డ్ స్వెట్, బాడీ ఆయిల్స్, ఫుడ్ గ్రీస్ అన్నీ ఆయిల్సే. మన ప్రాబ్లమ్ ఏంటంటే ఆయిల్‌కి, వాటర్‌కి పడదు. వాటర్ మాలిక్యూల్స్ ఒకరికొకరు గట్టిగా అట్రాక్ట్ అవుతాయి. ఆయిల్ మాలిక్యూల్స్ కూడా అలానే బిహేవ్ చేస్తాయి. కానీ వాటర్, ఆయిల్ కలవవు. అందుకే ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేస్తే డస్ట్, మడ్ మాత్రమే పోవచ్చు. కానీ ఆయిల్ ఫ్యాబ్రిక్ ఫైబర్స్‌కి గట్టిగా స్టిక్ అవుతుంది. అందుకే బట్టలు డల్‌గా కనిపిస్తాయి. స్మెల్ కూడా పోదు. ఇప్పుడు డిటర్జెంట్ గురించి మాట్లాడుకుంటే డిటర్జెంట్‌లో స్పెషల్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటిని సర్ఫెక్టెంట్స్ అంటారు. ఒక డిటర్జెంట్ మాలిక్యూల్‌కి 2 ఎండ్స్ ఉంటాయి. ఒక ఎండ్ హైడ్రోఫిలిక్ వాటర్‌ని లవ్ చేస్తుంది. ఇంకో ఎండ్ హైడ్రోఫోబిక్ వాటర్‌ని హేట్ చేస్తుంది. డిటర్జెంట్ మాలిక్యూల్స్ ఆయిల్‌ని చుట్టూ కవర్ చేస్తాయి. ఇలా ఫార్మ్ అయ్యే స్ట్రక్చర్‌ని మైసెల్ అంటారు. మైసెల్ లోపల ఆయిల్ ట్రాప్ అవుతుంది. బయట వాటర్ లవింగ్ హెడ్స్ వాటర్ వైపు ఉంటాయి. అప్పుడు ఆయిల్ ఫ్యాబ్రిక్ మీద స్టిక్ ఉండదు. అది వాటర్‌లో సస్పెండ్ అవుతుంది. రిన్స్ చేసినప్పుడు వాటర్ మైసెల్స్‌ని బయటకి క్యారీ చేస్తుంది. స్టెయిన్ కంప్లీట్‌లీ రిమూవ్ అవుతుంది. ఇలా డిటర్జెంట్ బట్టల్ని క్లీన్ చేస్తుంది. స్క్రబ్బింగ్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే అది ఆయిల్‌ని చిన్న పీసెస్‌గా బ్రేక్ చేస్తుంది. డిటర్జెంట్ ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి వార్మ్ వాటర్ బెటర్. ఎందుకంటే హీట్ గ్రీస్‌ని లూజ్ చేస్తుంది. మాలిక్యూల్స్ ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. అందుకే కోల్డ్ వాటర్‌లో ఆయిల్ స్టెయిన్స్ టఫ్‌గా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. డిటర్జెంట్ డర్ట్‌ని డిస్ట్రాయ్ చేయదు. అది ఆయిల్‌ని ఫ్యాబ్రిక్ నుంచి సెపరేట్ చేసి వాటర్‌లో లిఫ్ట్ చేస్తుంది. డిటర్జెంట్ లేకపోతే వాటర్ వీక్‌గా ఉంటాయి. డిటర్జెంట్ ఉంటే వాటర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇదేనండి బట్టలు వాష్ చేసే సైన్స్.